ఏంటమ్మా ఈ మొక్కెప్పుడు మొక్కుకున్నావు? అసలు దేని గురించమ్మా? అన్నపూర్ణ శాలరీ పెరగాలనో ప్రమోషన్ రావాలనో దేనికో మొక్కుకుందిలే. ఆ మొక్కు తీర్చుకుంటుంది. నువ్వు తీర్చుకోమ్మా. నీ గురించి నాకు తెలుసు మంజు. నువ్వు మాట మీద నిలబడే మనిషివి. నువ్వు ఖచ్చితంగా నా కొడుకునే చేసుకుంటావనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. వదినా, దాని బాధేదో అది పడుతుంది. ఇక్కడ అమ్మవారి చుట్టూ పోసిన నీళ్లను బట్టి చూస్తే చాలా బిందెల నీళ్లు తెచ్చి పోసిందని అర్థమవుతుంది. అమ్మా, ఈరోజు కూడా 108 బిందెలు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తాను. ఇప్పటి వరకు 107 బిందెలు పోసాను. ఇంకొక బిందె పోస్తే సరిపోతుంది. వామ్మో, 108 బిందెలా? ప్రమోషన్ లేకున్నా పర్వాలేదు, అంతేకాని ఈ నీళ్ల బిందెలు మోయడం ఏంటమ్మా? అత్తయ్య, ప్రమోషన్ కోసం కాదు, ఆ సత్య గారికి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను ఈ వ్రతం చేస్తున్నాను. ఆయనకి గండం ఉందంట. ఈ వ్రతం చేస్తే అది పోతుంది. అంటే ఇది సత్య విడిపోరన్నమాట. ఇంకొక బిందె తెస్తే వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ఆ అమ్మవారు కలిపే వీళ్ల బంధాన్ని ఇంక మనుషులేం చెడగొడతారు. కాని ఇక నేనేం చేస్తానంటే ఎవ్వరికీ తెలియకుండానే దీని వ్రతానికి భంగం కలిగిస్తాను. నా కాలు అడ్డం పెట్టి దీన్ని కింద పడేలా చేస్తాను. అప్పుడు నీ వ్రతం భంగం అవుతుంది. సత్యకు గండం అలాగే ఉంటుంది. ఈ దెబ్బతో సత్య మంజుని ఆ అమ్మవారే విడగొడతారు. మంజు, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. యజ్ఞనారాయణాయ నమో నమః. అమ్మా, బంగారు ఆభరణం హోమంలో వేయడానికి ఒకటి కావాలి. మర్చిపోయాం పంతులు గారు. సత్య, కొంచెం చూడరా.
మోహన్. మీరిప్పుడు హోమం చేయండి. ఓం త్రయంబకం అమ్మా, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏమండి, పనిలో పని హోమంతో పాటు శ్రీవల్లి పెళ్లి కూడా చేసేసుంటే బావుండేది. నాకు చెయ్యాలనుంది రాదమ్మా. నిజం చెప్పాలంటే సత్యకి నా చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అనుకోని కారణాల వల్ల సత్య పెళ్లి జరిగిపోయింది. రే ముల్లెటి మోహన్, రే ముల్లెటి మోహన్, ముల్లెటి మోహన్. మంచి జరగాలని, ఎక్కువ కాలం బతుకుండాలని రాజసూయ యాగం చేస్తుండావా? ఏ పంతులో, నీకు ఎంత ధైర్యం ఉంటే నా శత్రువు ఇంట్లో హోమం జరిపిస్తావా? రేయ్, నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి?